ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి రావాలని, వారిని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఉదయకాల సమయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. మన తల్లిదండ్రుల కన్నా, మన తోబుట్టువుల కన్నా, మన స్నేహితుల కన్నా, మన బంధుమిత్రుల కన్నా, ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికన్నా కూడా నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టాలని ఎప్పుడూ ప్రయత్నం చేస్తున్నది, నీకు సహాయం చేసేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారని దేవుని సేవకుడుగా తెలియజేస్తూ ఉన్నాను. నిన్ను నిలబెట్టడానికి ఆయన ఏ స్థాయికి దిగజారాడు అంటే, తన్ను తాను రిక్తునుగా చేసుకొని సిలువ మరణము పొందినంతగా గాయపరచబడి కల్వరి సిలువలో నీ కొరకు ఆయన ప్రాణత్యాగం చేశాడు. కారణం ఏంటి అంటే, నీవు నేను ఉన్నతమైనటువంటి స్థలంలో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అని అనుదినం చెప్తూ ఉంటాం. కారణం ఏంటి అంటే, ఆ నామంలో మనం ఏది అడిగినానో ఆ దేవుడు మనకు సహాయం చేస్తాడు. వాక్యం అంటది, పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటాడు దేవుడు. మనము దేవుని సొత్తు అయి ఉన్నాం. దేవుడు మనల్ని ఎప్పుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని కోరుకుంటా ఉన్నాడు. అట్ ది సేమ్ టైం మన యొక్క అభివృద్ధిని, మనం ఎదుగుతున్నటువంటి మన ఎదుగుదలని సాతాను ఎప్పుడు కూడా అడ్డుకుంటాడు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు హబకుకు 3వ అధ్యాయము 19వ వచనంలో, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. ఉన్నత స్థలముల మీద దేవుడు మిమ్మల్ని నడువజేయునుగాక. మీరు ఈరోజున్న స్థితి పరిస్థితి చిన్నదై ఉండొచ్చు. రాబోతున్నటువంటి దినముల్లో దేవుడు మిమ్మల్ని బలపరచి, మిమ్మల్ని స్థిరపరచి ఉన్నతమైన స్థలములో దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక. ఉదయకాల సమయంలో ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.